మౌలాలి, కాచిగూడ మధ్య బైపాస్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. బీబీనగర్, కాచిగూడ మధ్య తిరిగే విశాఖపట్నం, మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ మరియు కాచిగూడ, రేపల్ల ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లు ఇంకా మల్కాజ్గిరి వెళ్లకుండా బైపాస్ లైన్‌లో గుండా ప్రయాణించవచ్చు. దానివల్ల సమయం ఆదా అవుతుంది మరియు దూరం కూడా తగ్గుతుంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాము. ఇది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ లైన్ వచ్చేసి కాచిగూడ, మహబూబ్‌నగర్ వైపు వెళ్ళే లైను. ఇదేమో లింగంపల్లి వైపు వెళ్ళే లైను. ఇది హైదరాబాద్ లైను. ఈ లైన్ వచ్చేసేమో బొల్లారం, నిజామాబాద్ వైపు వెళ్ళే లైను. ఇదేమో చర్లపల్లి, బీబీనగర్ వైపు వెళ్ళే లైను. ఇంకా ఈ గ్రీన్ కలర్ లైన్ వచ్చేసి ఇది ఆల్వాల్ మీదుగా ఇటు సనత్ నగర్, చర్లపల్లిని కనెక్ట్ చేసే లైను. ఇంకా ఇక్కడ మనకి చిన్న చిన్న బైపాస్ లైన్స్ ఉన్నాయి. వివిధ రైల్వే లైన్స్‌ని కనెక్ట్ చేస్తూ. ప్రస్తుతము మహబూబ్ నగర్, విశాఖపట్నం మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్ రైలు కానివ్వండి, కాచిగూడ, రేపల్ల ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిచే రూట్ ఏంటంటే ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. సో, ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఈ రైళ్లు మలక్పేట్ మీదుగా వస్తాయి. ఇక్కడ సీతాఫల్ మండి స్టేషన్ ఉంటుంది. సీతాఫల్ మండి స్టేషన్ నుండి ఇలా ముందుకు వెళ్తే సికింద్రాబాద్ జంక్షన్‌కి వెళ్ళిపోవచ్చు. ఈ మహబూబ్ నగర్, విశాఖపట్నం రైలు కానివ్వండి మరియు కాచిగూడ, రేపల్ల డెల్టా రైలు ఫల్ మండి తర్వాత ఇలా వెళ్లకుండా ఈ లైన్‌లోకి ఎంటర్ అవుతాయి. బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఆ లైన్‌లోకి ఎంటర్ అవుతాయి. సీతాఫల్ మండి స్టేషన్ తర్వాత ఇలా ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఈ లైన్‌లోకి ఎంటర్ అవుతాయి. ఈ లైన్ వచ్చేసి నిజామాబాద్ వైపుకు వెళ్ళే లైను. ఈ లైన్‌లో గుండగా ఇలా ప్రయాణిస్తాయి. ఇక్కడ మీరు కింద చూస్తున్న బ్రౌన్ కలర్ లైన్ ఏమో ఇది సికింద్రాబాద్, చర్లపల్లి, బీబీనగర్ లైను. పైన లైన్ ఏమో ఇది నిజామాబాద్ వైపుకి వెళ్ళే లైను. అంటే ఇదేమో పైన ఫ్లైఓవర్ మీద ఉంటుంది, బ్రిడ్జ్ మీద. ఈ బ్రౌన్ కలర్ లైన్ ఏమో కింద ఉంటుంది. సో, ఇలా ముందుకు వెళ్తుంది. లాల్గూడ గేట్ మీదుగా వెళ్తుంది. ఇక్కడ మల్కాజ్గిరి స్టేషన్ ఉంది. ఈ మల్కాజ్గిరి స్టేషన్ తర్వాత ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా మీకు. ఈ లైన్‌లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఈ నిజామాబాద్ లైన్‌లో నుండి ఈ లైన్‌లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ మౌలాలి బైపాస్ క్యాబిన్ అంటే మౌలాలి బైపాస్ లైన్ ఇది. ఈ మౌలాలి బైపాస్ క్యాబిన్ మీదుగా ఇలా వస్తుంది. ఇలా వస్తే ఇక్కడ మరో లైన్ ఉంది. ఆ లైన్ ఇందాక చెప్పాను కదా! చర్లపల్లి, సనత్ నగర్‌ని కనెక్ట్ చేసే లైన్ వయా ఆల్వాల్ మీదుగా. ఆ లైన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ లైన్‌లోకి ఎంటర్ అయ్యి మౌలాలి సి క్యాబిన్ మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణించి ఇక్కడ మౌలాలి సి క్యాబిన్ ఉంది. సో, ఇక్కడ వచ్చేసి ఇటు చర్లపల్లి, బీబీనగర్ వైపు ఉన్న లైన్‌లో కలుస్తుంది. అంటే ఇటు సికింద్రాబాద్ నుండి చర్లపల్లి, బీబీనగర్‌కి లైన్ ఉంది కదా! ఆ లైన్‌లో ఇక్కడ మౌలాలి సి క్యాబిన్ దగ్గర కలుస్తుంది. అంటే ఈ మహబూబ్ నగర్ వైపు నుండి విశాఖపట్నం వెళ్ళే రైలు కానివ్వండి, కాచిగూడ, రేపల్లె రైలు కాచిగూడలో బయలుదేరి ఇలా వచ్చి సీతాఫల్ మండి దగ్గర ఈ లైన్‌లోకి ఎంటర్ అయ్యి, ఆ తర్వాత నిజామాబాద్ రైల్వే లైన్‌లోకి ఎంటర్ అయ్యి, మల్కాజ్గిరి మీదుగా వెళ్ళి, ఆ తర్వాత మౌలాలి బైపాస్ లైన్‌లోకి ఎంటర్ అయ్యి, తర్వాత మౌలాలి ఈ సి క్యాబిన్ లైన్‌లోకి ఎంటర్ అయ్యి, ఇక్కడ ఇటు చర్లపల్లి, బీబీనగర్ వైపు ఉన్న లైన్‌లోకి ఎంటర్ అయ్యి వెళ్తుంది. అదే విధంగా విశాఖపట్నం నుండి మహబూబ్ నగర్ వెళ్ళే రైలు కూడా ఇటు చర్లపల్లి తర్వాత ఈ మౌలాలి సి క్యాబిన్ దగ్గర ఈ లైన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ప్రయాణించి ఆ తర్వాత మౌలాలి బైపాస్ క్యాబిన్‌లోకి వచ్చి తర్వాత ఈ నిజామాబాద్, సికింద్రాబాద్ లైన్‌లోకి ఎంటర్ అయ్యి మల్కాజ్గిరి మీదుగా ప్రయాణించి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కాచిగూడకి ఉన్న ఈ లైన్‌లోకి ఎంటర్ అయ్యి సీతాఫల్ మండి దగ్గర ఈ కర్నూలు వెళ్ళే లైన్‌లో కలిసి ఇంకా కాచిగూడ, మహబూబ్ నగర్ వైపుకి ప్రయాణిస్తున్నాయి. తాజాగా మనకి మౌలాలి ఈ సీతాఫల్ మండి మధ్య బైపాస్ లైన్ అందుబాటులోకి వచ్చింది. ఇది మౌలాలి రైల్వే స్టేషన్. సో, ఈ మౌలాలి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత లాలగూడ లోకో షెడ్ దగ్గర నుండి మొదలవుతుంది ఈ బైపాస్ లైన్. ఇలా మొదలయ్యి ఇలా వచ్చి ఇక్కడ సీతాఫల్ మండి దగ్గర ఇటు మహబూబ్ నగర్, కాచిగూడ వైపుకు వెళ్ళే రైల్వే లైన్ ఉంది కదా! ఆ లైన్‌లో కలుస్తుంది. సో, అంటే ఇప్పుడు ఈ రెడ్ కలర్‌లో చూస్తున్నారు కదా! ఇక్కడే ఈ బైపాస్ లైన్‌ని నిర్మించారు. ఈ లాలగూడ లోకో షెడ్, ఈ సీతాఫల్ మండి మధ్య ఈ బైపాస్ రైల్వే లైన్ నిర్మాణము పూర్తి చేసుకుంది. సో, ఈ బైపాస్ రైల్వే లైన్‌ని గనక ఈ పాసెంజర్ ట్రైన్స్ కోసము లేదా ఫ్రైట్ ట్రైన్స్ లేదా లోకోమోటివ్స్ కోసము ఉపయోగిస్తే అప్పుడు ప్రస్తుతము ఇటు చర్లపల్లి వైపు నుండి కాచిగూడ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇలా మౌలాలి సి క్యాబిను
మౌలాలి బైపాస్ మల్కాజ్గిరి మీదుగా ప్రయాణిస్తున్నాయి కదా! సో, అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా చర్లపల్లి తర్వాత ముందుకు వచ్చేసి మౌలాలి రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించి ఆ తర్వాత ఇక్కడ ఇలాలగూడ లోకో షెడ్ దాటిన తర్వాత ఉన్న ఈ రెడ్ కలర్‌లో కనిపిస్తున్న బైపాస్ లైన్‌లోకి ఎంటర్ అయ్యి, ఇలా వచ్చి ఇక్కడ సీతాఫల్ మండి దగ్గర ఈ కాచిగూడ, మహబూబ్ నగర్ వైపు ఉన్న లైన్‌లోకి ఎంటర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. దానివల్ల చాలా సమయం అయితే ఆదా అవుతుంది. డిస్టెన్స్ కూడా కొద్దిగా తగ్గుతుంది. సమయం మాత్రం ఎక్కువ ఆదా అవ్వటానికి కారణం వచ్చేసి, ప్రస్తుతము ప్రయాణిస్తున్న రూట్‌లో వచ్చేసి ఇక్కడ మౌలాలి సి క్యాబిన్ దగ్గర ఈ ఈ సి క్యాబిన్ మీదుగా ఉన్న లైన్‌లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడు ట్రైన్ స్లో అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మౌలాలి బైపాస్ లైన్‌లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడు స్లో అవుతుంది. మళ్ళీ ఇక్కడేమో ఈ నిజామాబాద్ వైపు ఉన్న రైల్వే లైన్‌లోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ ట్రైన్ స్లో అవ్వాలి. ఎందుకంటే ట్రైన్ ట్రాక్స్ చేంజ్ అవుతున్నప్పుడు చాలా తక్కువ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది కాబట్టి, సో, చాలా స్లో అయిపోతుంది ట్రైను. ఆ తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత ఈ బ్లూ కలర్ లైన్‌లోకి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఈ బ్లూ కలర్ లైన్‌లో నుండి ఇప్పుడు ఈ సీతాఫల్ మండి దగ్గర ఉన్న కర్నూలు వైపు వెళ్ళే లైన్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో, ఇన్ని చోట్ల ట్రాక్స్ మారుతూ ట్రైన్ ప్రయాణించాల్సి రావటం వల్ల చాలా స్లోగా ప్రయాణిస్తుంది ఈ ట్రైన్‌లో, ఈ సెక్షన్‌లో ట్రైను. అదే గనక ఈ బైపాస్ లైన్‌ని ఉపయోగించుకుంటే, ఈ పాసెంజర్ ట్రైన్స్ కోసం కూడా అప్పుడు ఇదంతా తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ రైళ్ళనేవి చర్లపల్లి తర్వాత మౌలాలికి వచ్చేసి మౌలాలి స్టేషన్ మీదుగా ప్రయాణించి ఇక్కడ ఈ రెడ్ లైన్‌లోకి ఎంటర్ అయిపోయి ఇలా సీతాఫల్ మండికి వచ్చేయొచ్చు. అంటే ఇక్కడ కేవలం ఇక్కడ ఈ బైపాస్ స్టార్ట్ అయ్యే దగ్గర స్లో అవ్వాలి. ఇక్కడ సీతాఫల్ మండి దగ్గర ఈ మహబూబ్ నగర్ వెళ్ళే లైన్‌లో కలిసేటప్పుడు స్లో అవ్వాలి. అంటే కేవలం 2 చోట్ల స్లో అయితే సరిపోతుంది. సో, దానివల్ల సమయం అయితే